ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 128 పరుగుల వద్ద మూడవ రోజు ప్రారంభం కాగా మరో 47 పరుగులు మాత్రమే జోడించి భారత్ ఆల్అౌట్ అయింది. కేవలం 19 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఛేదించింది. ఈ సునాయాస లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లు మెక్స్వీన్, ఉస్మాన్ ఖాజా ఛేదించారు. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్ లో కూడా 42 పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. బోలాండ్ 3, మిషెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకు ఆల్అౌట్ అవ్వగా 337 పరుగులు సాధించిన ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 157 రన్స్ ఆధిక్యం లభించింది. భారత్ ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 128 పరుగుల వద్ద మూడవ రోజు ప్రారంభం కాగా మరో 47 పరుగులు మాత్రమే జోడించి భారత్ ఆల్అౌట్ అయింది. కేవలం 19 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఛేదించింది. ఈ సునాయాస లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లు మెక్స్వీన్, ఉస్మాన్ ఛేదించారు. 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్ లో కూడా 42 పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. బోలాండ్ 3, మిషెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకే ఆల్అౌట్ అవగా 337 పరుగులు సాధించిన ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 157 రన్స్ ఆధిక్యం లభించింది.